రీసెంట్‌గా హర్ముజ్ జలసంధి వద్ద అమెరికన్ నేవీ మన భారతదేశానికి సంబంధించిన ఒక వాణిజ్య నౌకపై చేసిన అటాక్‌లో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందారు. వీళ్ళ పట్ల ప్రధాని మోదీ జీ7 సమ్మిట్‌లో ఏకంగా ట్రంప్ ముందే ఈ విషయాన్ని ప్రస్తావించారు. మా భారతదేశ నావికుల పట్ల అమెరికా చేసిన దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అమెరికాదే. ఎక్కడైనా కానీ ప్రపంచ వాణిజ్యంపై దెబ్బకొట్టే విధంగా సాధారణ నావికులను లేకపోతే వాణిజ్య నౌకలను టార్గెట్‌గా చేసుకోవడం ఎంత మాత్రం అభినందనీయం కాదు. ఇలాంటి వాటిని మేము ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంటాం. ఇవి గనుక భవిష్యత్తులో మరింతగా ఎక్కువయ్యాయి అంటే ఖచ్చితంగా భారత్ వాటికి అగెనిస్ట్‌గా నిలబడుతుంది అని ట్రంప్ ఎదురుగానే ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో ట్రంప్ సైతం ఒక అడుగు వెనక్కి తగ్గి మేము ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం. అండ్ భారత్ ఎప్పుడైనా ఇబ్బందుల్లో వస్తే అమెరికా ఖచ్చితంగా ఈ దేశానికి అండగా ఉంటుంది అని సైతం ట్రంప్ ఉద్ఘాటించారు. దీన్ని బట్టి చూసుకుంటే మన భారతదేశం తన సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి అగ్రరాజ్యమైన అమెరికాను సైతం ఎదిరించడానికి సిద్ధంగా ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ స్టేట్మెంట్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.